అల్లాహ్ ప్రవక్తల్లో మూసా అలైహిస్సలాం ఒకరు. ఈయనకు ఒక ప్రత్యేకత ఉంది. ఈయన అల్లాహ్తో డైరెక్ట్ గా మాట్లాడేవారు. మూసా అలైహిస్సలాంకు ఒకరోజు అల్లాహ్ను చూడాలి అని అనిపించింది. వెంటనే అల్లాహ్తో ఇలా అన్నారు, ఓ అల్లాహ్, నేను మిమ్మల్ని చూడాలి అనుకుంటున్నాను అని. అప్పుడు అల్లాహ్ ఇలా అన్నారు, ఓ మూసా, ఈ ప్రపంచంలో ఉండగా ఈ కళ్ళతో నువ్వు నన్ను చూడలేవు అని అన్నారు. అయినా మూసా అలైహిస్సలాం వినలేదు. నేను మిమ్మల్ని చూడాలి అని పదే పదే అడగగా అల్లాహ్ ఇలా అన్నారు, అయితే సరే, నీ ముందు ఒక కొండ కనిపిస్తుంది కదా, ఆ కొండని చూస్తూ ఉండు. నా రూపం యొక్క ప్రకాశవంతమైన వెలుగును దాని మీద పడేలా చేస్తాను. అది అదే ప్లేస్ లో ఉందంటే నువ్వు నన్ను చూడగలవు అని అల్లాహ్ అన్నారు. అప్పుడు మూసా అలైహిస్సలాం ఆ కొండను చూస్తుండగా అల్లాహ్ యొక్క ప్రకాశవంతమైనటువంటి రూపం నుంచి వచ్చిన వెలుగులా ఆ కొండపై పడింది. వెంటనే ఆ కొండ ముక్కలు ముక్కలుగా అయిపోయి మట్టిలాగా మారిపోయింది. ఆ దృశ్యాన్ని చూసినటువంటి మూసా అలైహిస్సలాం చాలాసేపు షాక్ లో ఉండిపోయింది.